Hello friends, welcome to our channel. Today we are going to learn the second statement of funds flow statement, that is funds from operation. So here in the previous class we discussed about the statement of changes in working capital. Today in this class we are going to learn the funds from operation. So this is a problem. Following are extracted from the balance sheet of a company as on 31st December 91 and 92. So for every problem they will give the 2 years information. Okay, so calculate funds from operation. So these are the particulars: 91 amount column, 92 amount column. Profit and loss appropriation account 30,000, 40,000. General reserve 20,000, 25,000. Goodwill 10,000, 5,000. Preliminary expenses 6,000, 4,000. Provision for depreciation of machinery 10,000, 12,000. So as in the previous class we already discussed about the format of funds from operation. As firstly we consider the closing balance of net profit, retained earnings or capital, or profit and loss appropriation account. So this is a format: statement of funds from operation, particulars, 2 amount columns we have to take. ఎందుకు 2 అమౌంట్ కాలమ్స్ తీసుకుంటున్నాము అంటే ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం మనము ఈ 2 అమౌంట్ కాలమ్స్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్లీ అకార్డింగ్ టు ద ఫార్మాట్ ప్రకారంగా మనం ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది రాసుకుంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్, సో ఫార్మాట్లో మనము క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆర్ క్యాపిటల్, రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అనుకున్నాం. సో ఇక్కడ ప్రాబ్లంలో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనేది ఇచ్చారు కాబట్టి అది తీసుకుంటున్నాం. లేదు క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ని తీసుకునే వాళ్ళం, రిటైన్డ్ ఎర్నింగ్స్ ఇస్తే అది, లేదు అని అంటే నెట్ ప్రాఫిట్ అయితే నెట్ ప్రాఫిట్, ఏదో ఒకటి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎనీ వన్. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ వాల్యూని మనం తీసుకుంటాం. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ మీన్స్ దిస్ ఈజ్ ఓపెనింగ్ వన్, దిస్ ఈజ్ అ క్లోజింగ్ వన్. అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే మనం 40,000 అనేది తీసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్లీ ఇది అవుటర్ కాలంలో తీసుకుందాము. ఇన్నర్ కాలంలో మనకి ఏదైతే అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ దిస్ యాడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే మనం ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఐటమ్స్ which are not resulting outflow of cash or fund, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో అంటే ఏవైతే మనము ఎక్స్పెన్సెస్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్స్ని మనం రాసుకుంటాం. బట్ దీస్ ఎక్స్పెన్సెస్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్. సో అలాంటి ఐటమ్స్ మనము ఇందులో రాసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇందులో మనకి ఏముంది, ఫస్ట్ ఇస్ అ జనరల్ రిజర్వ్. జనరల్ రిజర్వ్ ఈజ్, ఇక్కడ ఏమైంది, జనరల్ రిజర్వ్ అనేది ఇంక్రీజ్ అయింది. జనరల్ రిజర్వ్స్ ఎప్పుడైనా డిఫరెన్స్ వాల్యూ మనం రాసుకుంటాము. ఓకే, సో 20,000, 25,000 వర్కింగ్ నోట్స్ కూడా మనం ఇక్కడే తీసేసుకుందాం, ఈజీ అవుతుంది. మైనస్ బ్యాలెన్స్ అనేది ఉండదు, డిఫరెన్స్ వాల్యూ 20,000 మైనస్ 25 అంటే -5,000 అని మనం వేసుకోవద్దు, డైరెక్ట్లీ 5,000 అని వేసుకోవాలి. ఎందుకంటే డిఫరెన్స్ వాల్యూని మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా, సో డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ 20,000, 25,000. ఓకే, సో నెక్స్ట్ ఈస్ గుడ్విల్. సో ఇక్కడ గుడ్విల్ అనేది రిటర్న్ ఆఫ్ జరిగింది. ఓకే, రిటర్న్ ఆఫ్, సో ఎంత, 10,000 మైనస్ 5,000, దట్ ఈస్ 5,000. నెక్స్ట్ ఈస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్.
ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కూడా మనకి రిటర్న్ ఆఫ్ జరిగింది. ఓకే, దట్ ఈస్ 6,000 మైనస్ 4,000. సో ఎంత? 2,000. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ depreciation. So depreciation, it is an expenses, it will happen in once in a year. Okay, depreciation, provision for depreciation of machinery. So 10,000 minus 12,000, that is 2,000. Okay, so ఇప్పుడు ఈ టోటల్ ఐటమ్స్ని యాడ్ చేసుకోండి. అంటే ఇంత మాత్రం 5,000 ప్లస్ 5,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 ఈ టోటల్ మాత్రమే టోటల్ చేసుకొని ఇక్కడ అవుటర్ కాలంలో వేసుకోండి. ఎంత అవుతుంది? 10, 14,000. ఓకే, సో నెక్స్ట్ ఈ 40,000కి వీ హ్యావ్ టు మేక్ అన్ అడిషన్. 40,000 ప్లస్ 14,000 యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కింద వేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ అన్నమాట ఫర్ క్యాలిక్యులేటింగ్. ఈజీగా మనకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మైనస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ రిజల్టింగ్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ అనొచ్చు లేదా ఫండ్ అని అనొచ్చు. అంటే ఇక్కడ మనము క్రెడిట్ సైడ్ ఐటమ్స్ అనేది మనం తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎలాంటి క్రెడిట్ సైడ్ ఐటమ్స్ అనేది ఇవ్వలేదు. అంటే ఏదైనా డివిడెండ్స్ రిసీవ్డ్ అని, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని అలాంటి ఏవైనా ఐటమ్స్ ఇస్తే అవి మనము ఇక్కడ రాసుకుంటాం. బికాజ్ డివిడెండ్స్ అనేవి, ఇంట్రెస్ట్ అనేది వన్స్ ఇన్ ఇయర్ మాత్రమే జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఏం ఐటమ్స్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ నిల్ అని పెట్టేసుకోండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఏం చేయాలి? మైనస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్, అంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్. పైన మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ తీసుకుంటే ఇక్కడ కూడా కింద కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంటే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏముంటుంది? ఇది క్లోజింగ్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. దిస్ ఈజ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, 30,000 డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేసేసేయండి. సపోజ్ ఇక్కడ మనకి ఏవైనా ఐటమ్స్ ఉంటే ఇలా ఇన్నర్ కాలంలో రాసుకొని మళ్ళీ వాటన్నిటిని యాడ్ చేసుకొని అవుటర్ కాలంలో వేసి ఈ 54,000లో నుంచి ఆ మిగతా ఐటమ్స్ అనేది మైనస్ చేసుకొని వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడికి మనకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి 54,000 మైనస్ చేసుకున్నాం. 54,000లో నుంచి 30,000ని మైనస్ అనేది చేస్తున్నాం. ఓకే, సో 54,000లో నుంచి 30 తీసేస్తే మనకి 24,000 ప్లస్ సింబల్లో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అవుతుంది. ఓకే, సో సపోజ్ ఇక్కడ మైనస్ సింబల్లో మనకి ఆన్సర్ వస్తే అప్పుడు ఏమవుతుంది? ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్ అని మనం రాసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. దిస్ ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అంటే మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంటే చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేయాలి, దాంట్లో ఒక ఆన్సర్ వస్తుంది. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ చేయాలి, ఈ ఆన్సర్ వస్తుంది. ఇలా ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటినీ మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.